సో, నౌఎడేస్ కిడ్నీలో స్టోన్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకలా పెరుగుతుంది అంటారు? నౌఎడేస్ అని కాదు. కిడ్నీ స్టోన్స్ జనరల్‌గా అందరికీ ముందు నుంచి ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు ఎక్కువగా మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఎర్లీగా డిటెక్షన్ అనేది పెరిగింది. రెగ్యులర్ స్కాన్స్ అనేవి పెరిగాయి. హెల్త్ చెకప్స్ పెరిగాయి. కాబట్టి రొటీన్‌గా ఎర్లీగానే మనం డయాగ్నోస్ చేసి వెంబడే ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి రాకుండా చూసుకోగలుగుతున్నాం. సెకండ్ థింగ్ కొంచెం ఇన్సిడెన్స్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే డైటరీ హ్యాబిట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, సాల్టెడ్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకునేసరికి కూడా కొంచెం స్టోన్ రిస్క్ అనేది పెరుగుతూ ఉండడం వల్ల మనం స్టోన్ బర్డెన్ ఎక్కువ చూస్తూ ఉన్నాము. దట్టు యంగర్ ఏజెస్ చిల్డ్రన్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్. వాళ్ళకి బాగా బయట ఫుడ్స్ తినిపించడం, ఫ్రైడ్ ఫుడ్స్ తినిపించడం, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నిటి మీద అలవాటు పడేసరికి చాలా వరకు ఈ స్టోన్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం చిన్నపిల్లలు ఈ మధ్యలో ఎక్కువగా చూడడం మనం గమనిస్తూ ఉన్నాం. అసలు కిడ్నీలో స్టోన్ సమస్య ఎందుకొస్తుంది సార్? ఇప్పుడు నేను చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిడ్నీలో స్టోన్స్ అనేవి 90% ఆఫ్ ద టైమ్ కారణం ఏమీ ఉండదు. బాడీలో ఏమి ఎంజైమ్ డెఫిషియన్సీస్ కానీ, ఇన్‌బార్ ఎర్రర్ ఆఫ్ మెటబాలిజమ్స్ అంటాం. అలాంటివి ఏమీ జనరల్‌గా మనకు కనపడవు. ఈ 90% ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద కామన్ రీజన్ ఈస్ మన డైటరీ హ్యాబిట్స్. సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం, షుగర్స్ బాగా ఎక్కువ తినడం, సాల్ట్స్ బాగా ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ ఉండడం ఫుడ్‌లో. అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ రెగ్యులర్‌గా తీసుకోకుండా చాలా తక్కువ మాత్రలో వాటర్ తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. ఓకే.